హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఎంతో రుచిగా ఉండే అరిసెలని ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదా! ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తాయండి అరిసెలనేది. దీనికోసం నేనిప్పుడు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఇక్కడ నేను రేషన్ బియ్యాన్ని ఒక 2 కిలోలు ముందు రోజు నానబెట్టుకున్నానండి. ఈవినింగ్ అలా నానబెట్టుకొని మార్నింగ్ ఇలా పిండి పట్టించుకున్నాను. ఈ పిండి పట్టించుకొని రాగానే మనం అరిసెలు చేయడం అనేది స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఈ పిండి అనేది తడిసిన పిండై ఉండాలి. ఈ పిండిని ఎక్కువ ఆరనివ్వొద్దండి. ఈ పిండి తడిసిన పిండై ఉంటేనే కరెక్ట్‌గా వస్తాయి. ఇప్పుడు నేనిక్కడ 1 కేజీ బెల్లాన్ని ఇలా దంచుకున్నానండి. ఇలా 1 కేజీ అరిసెల బెల్లాన్ని తీసుకున్నానండి. ఇలా దంచుకొని మనం ఇప్పుడు ఆకం అనేది పట్టుకుందాం అరిసెల కోసం. ఇప్పుడు ఆకాని కోసం మనం ముందుగా గ్యాస్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని, ఈ బెల్లాన్ని దంచుకున్న బెల్లాన్ని గిన్నెలో వేసి, మనం ఒక 2 చిన్న గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 2 స్మాల్ గ్లాసెస్ మన టీ గ్లాసెస్‌తో 2 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా! ఈ గ్లాస్ అండి. ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని కొద్దిగా కలుపుకుంటూ ఆకం వచ్చేంత వరకి చూసుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగేలాగా ఒకసారి కలుపుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగా కొద్దిగా కరిగిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందామండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ అనేది ఈ ఆకంలో వేసుకుంటున్నాను. ఈ బెల్లంలో. ఈ ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకి నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకి ఇలాచీ పొడిని కూడా వేసుకుంటున్నానండి ఈ ఆకంలోనే. ఇదంతా కరిగేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆకం వచ్చేంత వరకి ఇలా కలుపుకొని ఆకం వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలండి. ఒక చిన్న కటోర్‌లో వాటర్ తీసుకొని, ఇప్పుడు కరిగిన బెల్లాన్ని ఇలా వాటర్‌లో వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఆకం వాటర్‌లో వేసినప్పుడు ఇలా తీస్తే ముద్దకి రావాలండి. ఇలా ముద్దకి వస్తే మనకి ఆకం అనేది కరెక్ట్‌గా వచ్చినట్టండి. ఇప్పుడు మనం ఈ బెల్లం ఆకంలో పిండిని పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఆ తడి పిండిని ఇలా ఆకంలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలపెట్టుకుంటూ ఉండాలండి. ఈ ఆకం పిండి అంతా కలిసేలాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అప్పుడే అరిసెలు అనేది పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా పిండి వేస్తూ ఆకాన్నంతా కలుపుకోవాలి. ఈ అరిసెలు చేయడం ఇలా కలపడంలోనే ఉందండి. ఇలా మనం మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా! ఇలా ఆకానికి సరిపడే అంత పిండిని వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పిండిని మనం తీస్తే మనకి ముద్దలాగా రావాలండి. అప్పుడు మనకి అరిసెలనేది కరెక్ట్‌గా వచ్చినట్టు. చూసారు కదా! చాలా చాలా మిక్స్ చేసుకున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకోవాలండి. మూత కంపల్సరీ పెట్టుకోవాలి. లేదంటే పిండి అనేది ఆరిపోతుంది. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనం కడాయిలో ఆయిల్ అనేది పెట్టేసుకొని వేడి చేసుకుందామండి. ఈ అరిసెలు ఫ్రై చేసుకోవడానికి. పక్కన ఆయిల్ వేడవుతుంటే ఇలా కలిపి పెట్టుకున్న పిండిని, ఆకం పిండిని ఇలా ముద్ద చేసుకోవాలండి. ముద్ద చేసుకొని ఇక్కడ నేను పాలిథీన్ కవర్ తీసుకొని దానిపైన మంచిగా ఆయిల్ రాసేసి ఇలా చేతులతోనే ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి. అరిసెలాగా చేసుకోవాలి. మన చేతికి కూడా ఆయిల్ అంటించుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ వేడయిందో లేదో చెక్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా పిండి ముద్దని వేసి ఆయిల్ వేడయిన తర్వాత మనం ప్రెస్ చేసి పెట్టుకున్న ఈ అరిసెని ఇలా ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి.
ఒక సైడ్ ఫ్రై అవ్వగానే తిప్పుకోవాలండి ఇంకొక సైడ్‌కి. ఇలా పైకి తేలిన తర్వాత ఇంకొక సైడ్‌కి తిప్పుకొని కాల్చుకోవాలండి. ఇది చాలా ఫాస్ట్‌గానే కాలిపోతాయి. ఇలా ఇంకొక సైడ్ కూడా కాలిన తర్వాత మనం ఈ అరిసెని ఇలా జల్లిగంటలోకి తీసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలండి. ఆయిల్ అంతా అరిసెలోంచి వెళ్ళేలాగా ఇలా గట్టిగా ప్రెస్ చేసి పెట్టుకోవాలండి. అప్పుడు అరిసెలనేవి ఆయిల్ ఉండకుండా మంచిగా టేస్టీగా ఉంటాయి. మిగతా పిండితో కూడా ఇలాగే అరిసెలు చేసుకోవాలండి. ఇలా పిండి పైన మూత పెట్టుకొనే ఉంచి మనకి కావాల్సినప్పుడు ఇలా తీసి మరీ లావుగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మీడియంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే అరిసె అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలాగే అన్నీ ప్రెస్ చేసుకుంటూ ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలండి. అంతే. మనకి అరిసెలు రెడీ అవుతాయి. చూసారు కదా! ఆయిల్ లేకుండా ఎంత నీట్‌గా, పర్ఫెక్ట్‌గా వచ్చాయో అరిసెలనేవి. ఎప్పుడైనా అరిసె తీసేటప్పుడు అలాగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలండి. అప్పుడే ఇలా ఆయిల్ లేకుండా మనకి అరిసెలనేవి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. తినడానికి బావుంటుంది. ఎప్పుడైనా ఇలా అరిసెలన్నీ తీసిన తర్వాత వీటిని కొద్దిగా చల్లగా అవ్వనివ్వాలండి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇవన్నిటిని ఒక క్యాన్‌లోకి వేసి పెట్టుకోవాలి. లేదంటే మీరు వేడి వేడి అరిసెలనేవి డైరెక్ట్‌గా క్యాన్‌లోకి పెట్టుకుంటే అవి ఒకదానికొకటి అతుక్కుంటాయండి. అందుకని ఈ అరిసెలని కొద్దిగా చల్లగా అయిన తర్వాత డబ్బాలోకి ఎత్తి పెట్టుకోండి. ఎప్పుడు అరిసెలు చేసుకున్నా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఆకంలోకి ఇలాచీ పొడి, ఆయిల్, నెయ్యి అనేది వేసి అరిసెలు చేసుకుంటే చాలా స్మూత్‌గా, టేస్టీగా వస్తాయండి. కంపల్సరీ ఇలాగ ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. టేక్ కేర్. బై బై.